మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చేలా కుట్రలు పన్నుతోంది. భద్రతను కుదించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్ర బలగాలతోనే భద్రత కల్పించాలని కోరింది. వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం కుట్రలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయనకు నిలువెల్లా విద్వేషమే. 3 దశాబ్దాల క్రితం పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్నప్పటి నుంచి చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ అదే దారిలో ఆయన రాజకీయాలు సాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రత విషయంలో కూడా చంద్రబాబు కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కు Z+ కేటగిరీ భద్రత ఉంది. ఆయన ఎక్కడకు వెళ్లినా ఆ స్థాయి భద్రత కల్పించాల్సిందే. ప్రోటోకాల్ ప్రకారం రోడ్ క్లియర్ చేసే టీం, కాన్వాయ్, రోప్ పార్టీ ఇలా అన్ని అంశాల్లోనూ ఖచ్చితంగా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సీఎం చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు, మన్యం జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో జగన్ భద్రత గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖలు రాశారు. చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు రక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోనందున కేంద్రమే జోక్యం చేసుకోవాలని మిథున్ రెడ్డి లేఖలో కోరారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు జగన్ భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయనకు వివరించారు. దీనిపై తాను విచారణ చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా, చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని ఇప్పుడు మేము అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిజానికి వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో భద్రతాపరమైన ఘోర వైఫల్యం కనిపించింది. మర్నాడే వైఎస్ జగన్ మన్యం జిల్లాలో పర్యటించినప్పుడు కూడా భద్రతా లోపాలు కనిపించాయి. జగన్ హెలికాప్టర్ దిగినప్పటి నుంచి పాలవలస రాజశేఖరం నివాసానికి చేరుకోవడానికి మధ్యలో 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్యలో రాజాం జంక్షన్ దగ్గర, ఆ తరువాత రాజశేఖరం నివాసం దగ్గర మాత్రమే రోప్ పార్టీని ఏర్పాటు చేశారు తప్ప మార్గం పొడవునా రోప్ పార్టీ కనబడలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే వచ్చిన జనాన్ని తప్పిస్తూ జగన్ కాన్వాయ్ ముందుకు సాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వరుసగా 2 రోజులు జగన్ పర్యటనలో భద్రతను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి, ప్రతిపక్షానికి Z+ కేటగిరీ కూడా ఉంది కాబట్టి దాని వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉంటే తీవ్రమైన పరిణామాలను కూడా మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రతపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి, ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు చుట్టుకుంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రధాని, హోంమంత్రికే లేఖలు రాసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పించి తీరాల్సిందేనంటూ గతంలోనే 2 సార్లు హైకోర్టు కూడా ఆదేశించినా చంద్రబాబు సర్కార్ అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది.